సింహరాశి మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. అయితే 2024 సింహరాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 సంవత్సరం సింహరాశి ఆడవారు అన్నిట్లో ముందుంటారు. ఆర్థిక ప్రగతితో ఉత్సాహంగా ఉంటారు. పోటీభావం ఉంటుంది. పనులపై దృష్టి పెట్టండి. వృత్తి నిపుణులు మరింత విజయం సాధిస్తారు. పనికి అంకితమవుతారు. పూర్వీకుల కార్యక్రమాలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ పనులు వేగంగా సాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సునాయాసంగా సాధ్యపడతాయి. ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా దూకుడుగా వ్యవహరించరాదు. విద్యార్థులకు శ్రమ చేసే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. గర్భిణీ స్త్రీలు నిత్యం అనవసర ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చక్కటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపార వృత్తి జీవనం వారికి అనుకూలమైన రోజులు. ధనాదాయం బాగుంటుంది. నూతన ప్రయత్నాలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు శుభవార్త. పుణ్యక్షేత్ర సందర్శన. ఉద్యోగస్తులకు గౌరవ మర్యాదలు. ప్రధానంగా ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోగలిగిన వారికి కాలం అనుకూలం, లేకుంటే ఇబ్బందికరం. కావలసిన కొత్త రుణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పాత రుణాలు తీర్చే ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు, కానీ తెలియని అవగాహన లోపాలు వెంబడిస్తుంటాయి. కొన్ని సందర్భాలలో మౌనం చాలా శుభప్రదంగా ఫలిస్తుంది. గృహ నిర్మాణ శుభకార్య ప్రయత్నాలకు మంచి సూచనలు, సలహాలు అందుతాయి. మొదటి 6 నెలలు వీరికి కొన్ని అనుకోని అదృష్టాలు పట్టడం జరుగుతుంది. మీరు సంవత్సరం ప్రారంభంలో కొత్త పనిని ప్రారంభిస్తారు. అది మంచిదని రుజువు చేస్తారు. మొదటి 4 నెలలు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో సంపాదన, వృత్తిలో ఆదాయం, వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో పెరగవచ్చు. రాదనుకొని వదిలేసుకున్న డబ్బు తిరిగి చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలు కావచ్చు. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. స్నేహితులు లేదా బంధువులకు ఆర్థిక పరంగా ప్రస్తుతానికి వాగ్దానాలు చేయడం లేదా హామీలు ఉండడం శ్రేయస్కరం కాదు. ఆర్థిక వ్యవహారాలు చిక్కులు వీడే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సత్కారాలు అందుకునే అవకాశం కూడా ఉంది. తోబుట్టువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఆచితూచి మాట్లాడటం మంచిది. మీ ఆస్తి విలువ పెరుగుతుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. విహారయాత్ర చేసే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు విదేశాలలో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. పిల్లలు కొద్ది శ్రమతో మంచి ఫలితాలను పొందవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 1, 2 కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఇంట బయట బాగా ఒత్తిడి, శ్రమ తగ్గుతాయి. చివరి 6 నెలలు మీ జీవితంలో అనేక కోణాల్లో పూజలకు ప్రాధాన్యత ఇచ్చే రోజులు మొదలవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీరు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది. మీకు చాలా ప్రయోజనాలు వస్తున్నాయి. మీకు కోర్టుకు సంబంధించిన ఎలాంటి కేసులు, సమస్యలు ఉంటే అనుకూల తీర్పు వస్తుంది. ఇందులో మీరు ఆనందాన్ని పొందవచ్చు. ఉద్యోగంలో మంచి మార్పులు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతమై జీవితం ఆనందంతో నిండుతుంది. హెచ్చుతగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు విషయాలను జాగ్రత్తగా నిర్వహించడం మంచి సమయం. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది. స్థిరాస్తి ఒప్పందాలు, రిస్కుతో కూడుకున్న ఒప్పందాలు ఈ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొంది విజయవంతంగా గడుపుతారు. అయితే ఏకాగ్రత తగ్గే అవకాశం ఉందని వారు తెలుసుకోవాలి. ఆరోగ్యపరంగా చూస్తే సాధారణంగా ఉంటుంది. మీలో అధిక శక్తి కూడా కనిపిస్తుంది. అయితే సోమరితనంపై మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి.
మీలో సోమరితనం పెరిగే అవకాశం ఉంది. మీరు ఆహారం, పానీయాల తప్పుడు ఆహార అలవాట్లను వదిలేస్తే మంచిది. చదువుకునే అమ్మాయిలకి కెరీర్ పురోగతికి మంచి సమయం అని సూచిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి. సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేయండి. ప్రతి లక్ష్యాన్ని ఎలా నిర్వహించాలో, విజయాన్ని ఎలా చేరుకోవాలో మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. జీవిత భాగస్వామితో మంచి విహారయాత్ర ప్లాన్ చేసుకుంటారు. వివాహం కాని మహిళలకి ఈ సంవత్సరం వివాహం కుదురుతుంది. ఉద్యోగపరంగా కార్యాలయంలో ప్రతిదీ యథావిధిగా నడుస్తుంది. సురక్షితంగా ఉంటుంది. మీరు పెద్ద సంస్థల్లో పనిచేయాలనుకుంటే మీ రెజ్యూమ్, కవర్ లెటర్ను ప్రచురించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇటీవల పొందిన ప్రతిభ మీ భవిష్యత్తు ఉద్యోగాన్ని విజయవంతంగా ప్లాన్ చేయడంలో కూడా మీకు సహాయం చేస్తుంది. కెరీర్ పరంగా మీరు అనుకూలమైన సమయాన్ని ఆశించవచ్చు. మీరు మీ పై అధికారులు, సహోద్యోగుల నుండి ప్రశంసలు పొందుతారు. మీ వృత్తిలో ప్రమోషన్ లేదా సానుకూల పరిణామాలకు అవకాశం ఉంది. పెండింగ్ పనులను సకాలంలో పూర్తి చేయడం ఈ కాలానికి హైలైట్గా నిలుస్తుంది. మీరు ఉద్యోగ మార్పు, కొత్త ఉద్యోగం లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే అటువంటి చర్యలకు సెప్టెంబర్, నవంబర్ మధ్య అనువైన సమయం. ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది. ఆరోగ్యకరమైన ఆదాయ ప్రవాహాన్ని ఆశించవచ్చు. వాహనం లేదా ఆస్తి, ఆభరణాలు వంటి గణనీయమైన కొనుగోళ్లకు ఇది తగిన సమయం కావచ్చు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందుకు సాగడానికి ఇది సరైన సమయం. కుటుంబ పరంగా ఇంటి విషయంలో మీరు సామరస్యపూర్వక సమయం కోసం ఎదురు చూడవచ్చు. విందులు లేదా ఫంక్షన్లలో పాత స్నేహితులతో తిరిగి కనెక్ట్ అవుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆస్వాదిస్తారు. కుటుంబ సభ్యులతో గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. సింహరాశి వారి వైవాహిక జీవితానికి సంవత్సరం ప్రారంభం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామి ఇష్టపూర్వకంగా పనిచేస్తారు. వారి బాధ్యతలను నెరవేర్చండి. సంతోషకరమైన వివాహ బంధానికి సహనం ముఖ్యం. ఫిర్యాదులను నేరుగా పరిష్కరించడం ముఖ్యం. వీరు ఇతర విషయాల మీద ఎంతటి అపార అనుభవం ఉందో దాన్ని దాంపత్య జీవితంలో కొనసాగించాలని అనుకుంటారు. జీవిత భాగస్వామి చెప్పిన విషయాన్ని వెంటనే అమలు చేయడానికి ముందుకు వస్తారు. అందువల్ల వీరికి వారిపై ఎనలేని ప్రేమను కలిగి ఉంటారు. ఆరోగ్యపరంగా ఆరోగ్యానికి సంబంధించి ఆశాజనకంగా కనిపిస్తుంది. పెద్ద సమస్యలు ఎదురుకావు. మునుపటి ఆరోగ్య పరిస్థితుల నుండి కోలుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ శని సంచారం, పనిభారం, సంబంధిత ఒత్తిడిని పెంచుతుంది. ఈ కాలంలో ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా అవసరం. ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం చేస్తే మంచిది. ప్రేమ జీవితం 2024 ప్రారంభం ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను కలిగిస్తుంది. సంవత్సర ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉన్నా తర్వాత అవి సరి అవుతాయి. క్రమంగా శాంతి కలుగుతుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. మొత్తంగా ఈ రాశి ఆడవారికి ఈ సంవత్సరం ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు ఫలిస్తాయి. వృత్తి జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. తోబుట్టువులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగుతాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి. సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య స్తోత్రం పఠించాలి. ఆదివారం ఉపవాసం పాటించాలి. సోమవారం, గురువారాల్లో పరమేశ్వరుని పూజించాలి. సోమవారాల్లో ముత్యాలను ధరించి శివయ్యకు అభిషేకం చేయాలి. శనివారం రోజున శనిదేవుడిని పూజించాలి. బుధవారం సాయంత్రం ఆలయానికి వెళ్ళి నల్ల నువ్వులు దానం చేయాలి. అవసరమైన విద్యార్థులకు సహాయం చేయండి. వారికి పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామాగ్రిని కొనండి. మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. వ్యాధులు తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది. రాహు ప్రతికూల ఫలితాలను అందించగలిగేందుకు మైసూర్లోని చాముండేశ్వరి దేవి గుడిలో కుంకుమ అర్చన చేయించాలి. ఇలా చేయడం వల్ల రాహు యొక్క దోషం నుండి బయటపడవచ్చు. ఈ పరిహారాలు పాటించడం వల్ల మీకు తప్పకుండా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.